డాక్టర్ శనక్కల రాజకుమారి జన్మదిన సందర్భంగా అహల్య నర్సింగ్ హోం వారి ఆధ్వర్యంలో తలసేమియా చిన్నారుల కోసం రక్తదాన శిబిరం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకురాలు శనక్కైల అరుణ, డాక్టర్ ఉమాశంకర్, మెడికల్ రిప్రజెంటేటివ్స్ మరియు హాస్పిటల్ సిబ్బంది కేక్ కట్ చేసి ఆమెకు శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఇలాంటి పుట్టినరోజు వేడుకలు మరెన్నో జరుపుకోవాలని, భగవంతుడు దీర్ఘాయుష్, ఆయురారోగ్యాలు మెండుగా ఇవ్వాలని అన్నారు. తలసేమియా వ్యాధితో బాధపడుతున్న పిల్లలకు మరియు రోడ్డు ప్రమాదాల్లో గాయపడిన క్షతగాత్రులకు సహాయార్థం ఈ రక్తదాన శిబిరం నిర్వహించామని చెప్పారు. ప్రతి ఒక్కరూ రక్తదానం చేయడం తమ బాధ్యతగా తీసుకోవాలని, రక్తదానం చేసి ప్రాణదాతలు కావాలని కోరారు. రక్తదానం చేయడం వలన తమ ఆరోగ్యాలను మరింతగా పెంచుకోవచ్చని, ప్రతి ఒక్కరూ తోటి వ్యక్తికి సహాయపడాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలుపుతున్నారని డాక్టర్ శనక్కల రాజకుమారి తెలియజేశారు. ఇవాళ అహల్య నర్సింగ్ హోంలో రక్తం డొనేషన్ డ్రైవ్ అనేది ఏర్పాటు చేయడం జరిగింది. ఇది మనుషుల మధ్యలో ప్రేమ, బాధ్యత ఇట్లాంటి మనోభావాల్ని పెంపొందిస్తుంది. ఇవాళ వచ్చిన వాలంటీర్స్ అందరూ నా మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు వాళ్ళకి, ఎందుకంటే వాళ్ళు ఒక మంచి ఎగ్జాంపుల్ని క్రియేట్ చేస్తున్నారు. ఈ రక్తదానం అనేది మెయిన్గా ఒక యూనిట్ ఆఫ్ బ్లడ్ మూడు లైఫ్స్ని సేవ్ చేస్తుంది. అమ్మాయిలు అయితే 4 మంత్స్కి ఒకసారి డొనేట్ చేయొచ్చు, అలాగే మగవాళ్ళు అయితే 3 మంత్స్కి ఒకసారి డొనేట్ చేయొచ్చు. ప్లేట్లెట్స్ అయితే ఇంకా ఎక్కువసార్లే డొనేట్ చేయొచ్చు, అది ఒక మెడికల్ సూపర్విజన్తో. మెయిన్గా ఈ బ్లడ్ డొనేషన్ అనేది చేయటం వలన ఒక లైఫ్నే సేవ్ చేయటం కాదు, వాళ్ళకి కూడా కొన్ని బెనిఫిట్స్ ఉంటాయి. ఎందుకంటే వాళ్ళకి న్యూ బ్లడ్ సెల్స్ అనేది తయారవుతూ ఉంటుంది, వాళ్ళకి హార్ట్ ప్రాబ్లమ్స్కి ప్రొటెక్షన్ ఉంటుంది, అలాగే క్యాన్సర్ నుంచి కూడా ప్రొటెక్షన్ ఉంటుంది. ఈ బ్లడ్ అనేది ఇప్పుడు సమ్మర్స్ వలన చాలామంది తక్కువగా డొనేట్ చేస్తున్నారు. ఇప్పుడు రోడ్ ట్రాఫిక్ యాక్సిడెంట్స్ వలన కానీ, ఈ ప్రెగ్నెన్సీ కాంప్లికేషన్స్లో కానీ బ్లడ్ అనేది చాలా అవసరం ఉంటుంది. ఎస్పెషలీ తలసేమియా కిడ్స్కి కూడా సమ్మర్స్లో ఎక్కువ అవసరం. వాళ్ళకి క్యాన్సర్ ట్రీట్మెంట్స్ కానీ బ్లడ్ అనేది రిక్వైర్మెంట్ ఎక్కువ ఉంది. సో ఇవాళ ఈ బ్లడ్ డొనేషన్ డ్రైవ్ అనేది హాస్పిటల్లో ఏర్పాటు చేసాం. అన్ని సేవల్లో, మనుషులకి చేసే సేవలో ఈ బ్లడ్ డొనేషన్ అనేది మంచి సేవ. సో అందరూ ఎంతవరకు వీలైతే బ్లడ్ డొనేషన్ చేయండి, ఇది లైఫ్ అనేది సేవ్ చేయడానికి చూడండి. థ్యాంక్ యూ. ఈరోజు అహల్య హాస్పిటల్లో బ్లడ్ డొనేషన్ క్యాంప్ స్టార్ట్ చేశాము. ముఖ్యంగా మీరు చూసినట్టయితే మన నాయక్ గారు దేశం కోసం ప్రాణాలు విడిచారు. మన మోడీ గారు ఇచ్చిన పిలుపు మేరకు ఆ రోజు అవసరమైతే రక్తదాన శిబిరాలు ఏర్పాటు చేయమన్నారు. ఎందుకంటే క్యాజువాలిటీస్ ఒకవేళ పాకిస్తాన్ ఉగ్రవాద చర్యలు కాకుండా ఇంకేమైనా బాంబులు వేస్తుంటే అవసరమయ్యేదండి. కాకపోతే పౌరులుగా మన బాధ్యత ఏంటంటే మన దేశంలో ఉన్న అవసరాలను కూడా మనం తీర్చే అవసరం అనుకుంది. రోడ్ ట్రాఫిక్ యాక్సిడెంట్, ఎక్కడో ఒక ఊరి నుంచి ఒక ఊరు వెళ్తూ ఉంటారు, సడన్గా యాక్సిడెంట్ అవుతుంది, తెలియని ఊళ్ళో వాళ్ళకి రక్తం అవసరం అవుతుంది. ఆ రక్తం లేక చాలా ప్రాణాలు కోల్పోతున్నాం. అటువంటి ప్రాణాలు నిలిపే మా యొక్క చిన్న ప్రయత్నమే ఈ యొక్క బ్లడ్ డొనేషన్ క్యాంప్. అలానే తలసేమియా కిడ్స్, వాళ్ళకి ఖచ్చితంగా బ్లడ్ కావాల్సిందే వాళ్ళు బతకాలంటే. ఆ పిల్లల భవిష్యత్తు మనం ఇచ్చే రక్తం మీద ఆధారపడి ఉంది. కాబట్టి మనం అందరం కలిసి ఈ రోడ్ ట్రాఫిక్ యాక్సిడెంట్స్ని ఈ యొక్క తలసేమియా కిడ్స్ కోసం పూనుకున్న ఈ యొక్క బ్లడ్ డొనేషన్ క్యాంప్ని సక్సెస్ చేయాలని కోరుతున్నాం. అలానే ఇవాళ వచ్చిన డోనర్స్ అందరికీ మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు చెప్తూ, మరింత మంది ఈ యొక్క రక్తదాన శిబిరాలు మీకు తోచిన చోట మీకు వీలైనంత వరకు బ్లడ్ డొనేషన్ చేయాల్సిందిగా కోరుతూ సెలవు తీసుకుంటున్నాం. భారత్ మాతాకి. పొలిటికల్ ఫ్యామిలీ ముందు నుంచి, పొలిటికల్ అంటే ఏదో అందరి మీద పెత్తనం చేయాలని కాదు, ప్రజా సేవ చేయాలనే కాన్సెప్ట్ తోటి శనక్కాయల ఫ్యామిలీ ముందు నుంచి కూడా మా మామగారు, పెద్ద మామగారు వాళ్ళందరూ కూడా మేయర్గా కానీ అట్లా కానీ వర్క్ చేశారు. ఆ రోజుల్లో వాళ్ళకు ఉన్నటువంటి పొలాలను కూడా మంచి కార్యక్రమాలు ప్రజలకు కావాలంటే వాళ్ళందరికీ కూడా దానం చేసి ఆ రోజున మంచి పేరు తెచ్చుకున్నారు. దాని తర్వాత అనుకోకుండా నేను కూడా రాజకీయాలకు రావడం జరిగింది. నేను ఎమ్మెల్యేగా ఎలక్ట్ అయిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు మంత్రిగా కూడా తీసుకున్నారు. మరి అదే రీతిలో మేమందరం కూడా డాక్టర్స్ అయినా కూడా ప్రజాసేవ కూడా ముందుకెళ్తా ఉంటాం. మరి నాకు 2 మగపిల్లలు, అందులో చిన్నవాడి భార్య రాజకుమారిది ఈ రోజున 49th బర్త్డేని బ్లడ్ క్యాంపెయిన్ డేగా మేము దర్చుకున్నాం. మా రోజుల్లో చాలా విరివిగా దొరికేది బ్లడ్ అనేది. ఈరోజు బ్లడ్ తీసుకొచ్చుకోవాలంటే చాలా కష్టం అవుతుంది. అటువంటి సమయంలో తన బర్త్డేకి బ్లడ్ క్యాంపెయిన్ డేగా చేయాలని బ్లడ్ డొనేషన్ చేసే క్యాంపులు ఇక్కడ అరేంజ్ చేసుకున్నారు వీళ్ళిద్దరు భార్యాభర్తలు, ఉమాశంకరు, రాజకుమారి. ఆ కార్యక్రమంలో ఇవాళ 15 మంది దాకా అందరూ కూడా చాలా హెల్తీ పీపుల్. మరి ముఖ్యంగా రిప్రజెంటేటివ్స్ వాళ్ళు అసలు సాధారణంగా వాళ్ళు ఎవరు కూడా చాలా స్మార్ట్గా ఉంటారు. వాళ్ళు ఇటువంటి కార్యక్రమాల్లో ఇన్వాల్వ్ అవ్వరు.
వాళ్ళందరూ వచ్చి వాలంటరీగా వాళ్ళందరూ ఇవ్వడం, వాళ్ళందరికీ నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఒక ప్రాణాన్ని రక్షించిన వాళ్ళు అవుతారు వీళ్ళందరూ కూడా. ఒక బ్లడ్ ఇచ్చిన వాళ్ళు ఒక ప్రాణాన్ని రక్షించిన వాళ్ళు అవుతారు. ఈ కార్యక్రమం చేయడం వల్ల, ఇది చూడడం వల్ల చాలా మంది ఇన్స్పైర్ అవుతారని నేను అనుకుంటున్నాను. అదే కాకుండా మరి రాబోయే మా రాజ్ కుమార్ అయితే టీడీపీ పార్టీలో ఉంది, మరి మహానాడు కార్యక్రమం జరుగుతుంది. మహానాడు కార్యక్రమంలో కొన్ని బ్లడ్ డొనేషన్ క్యాంప్స్ కానీ ఎగ్జిబిషన్స్ కానీ చాలా రకాలుగా చంద్రబాబు నాయుడు గారు ఒక గొప్ప కార్యక్రమం తీసుకుంటారు. మరి ముఖ్యంగా సింధూర్ కార్యక్రమం జరుగుతుంది. ఈ రోజున దేశాన్ని అల్లకల్లోలం చేసినటువంటి మరి ఈ రోజున ఉన్నటువంటి ఎక్స్ట్రీమిస్టులు ఆడపిల్లల్ని వదిలిపెట్టి మగపిల్లల్ని చంపడం, మరి ఒక మత విద్వేషాలు రెచ్చగొట్టడానికి చేసినప్పుడు మరి బీజేపీ పార్టీ మరి మోడీ గారు విదేశాలను ప్రపంచానికి కూడా శాంతి దూతలను పంపించి ఈ కార్యక్రమం ముందు తీసుకెళ్లే విధంగా భారతీయ సంస్కృతినే ఒక పుట్టినరోజులు కానీ ఒక పెళ్లి రోజులు కానీ ఏ కార్యక్రమాలు ఆ కార్యక్రమాల్లో ఇటువంటి ప్రజలకి అవసరమైనటువంటి కార్యక్రమాలు తీసుకున్నందుకు ముఖ్యంగా నా కోడలు రాజ్ కుమార్కి నేను కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ విషయం చెప్తున్నాను. జై హింద్.